ఛాంపియన్స్ ట్రోఫీలో తన మాయాజాలం స్పిన్ బౌలింగ్తో ప్రత్యర్థులను గడగడలాడించిన వరుణ్ చక్రవర్తి పేరుకే కాదు సంపాదనలో కూడాను చక్రవర్తినే. అతను ఐపీఎల్ ఆదాయం, ఆస్తుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఇస్తే ఒక లైక్ అయితే చేయడం మర్చిపోవద్దండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం అవుతుంది. మే 25న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మే 18 వరకు లీగ్ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఐపీఎల్ 2025లో మొత్తం 70 లీగ్ మ్యాచ్లు ఉన్నాయి. ఆ తర్వాత మే 20న క్వాలిఫైయర్ మొదటి మ్యాచ్ జరుగుతుంది. మే 21న ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. మే 23న క్వాలిఫైయర్ 2 మ్యాచ్ జరుగుతుంది. మే 25న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అద్భుతమైన బౌలింగ్తో అదరగొట్టిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిపై అందరి చూపు ఉంటుంది. తన స్పిన్ మాయాజాలంతో భారత్కు అద్భుత విజయాలు అందించిన వరుణ్ చక్రవర్తి ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తరపున ఆడుతున్నాడు. రాబోయే ఐపీఎల్ సీజన్లో దుమ్ము రేపడానికి సిద్ధమవుతున్నాడు. అయితే వరుణ్ చక్రవర్తి పేరుకే కాదు సంపాదనలో కూడాను చక్రవర్తినే. ఒక ఆర్మిటెక్ నుంచి భారత ఆటగాడిగా మారిన అతడి ప్రయాణం అసాధారణమైనది. ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన T20 సిరీస్లో అద్భుతమైన ఆటతీరును కనబరిచిన అతను ఛాంపియన్స్ ట్రోఫీ భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2018లో తమిళనాడు ప్రీమియర్ లీగ్లో చోటు దక్కించుకుని అదరగొట్టడంతో 2019 ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ అతన్ని 8.40 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ జట్టులో చేరిన తర్వాత స్పిన్నర్గా నిలదొక్కున్నాడు. కోల్కతా జట్టులో నిలకడగా రాణిస్తుండటంతో గత ఐపీఎల్ వేలంలో 12 కోట్లకు ఆ జట్టు అతడిని రిటైన్ చేసుకుంది. గత 2 సీజన్లో 20 కోట్లకు పైగా తీసుకున్న అతను కేకేఆర్ బౌలింగ్ విభాగంలో కీలకంగా మారాడు. వరుణ్ చక్రవర్తి 2021లో శ్రీలంకలో జరిగిన అంతర్జాతీయ మ్యాచ్లో అరంగేట్రీ చేశాడు. ఆ తర్వాత 18 T20 మ్యాచ్లు ఆడి 7కు పైగా ఎకానమీ రేటుతో 33 వికెట్లు తీశాడు. అతనికి ఇంకా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లేనప్పటికీ అతను ఒక అంతర్జాతీయ మ్యాచ్లో పాల్గొన్నందుకు ₹1,00,000 సంపాదిస్తాడు. అలాగే వరుణ్ చక్రవర్తి లోగో, ఆసిక్స్, విజనరీ 11, కొలెక్సియన్ వంటి బ్రాండ్లు ప్రమోట్ చేస్తున్నాడు. ఒక బ్రాండ్ ఒప్పందానికి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు తీసుకుంటున్నాడు. వరుణ్ చక్రవర్తి గ్యారేజ్లో విలువైన కార్లు కూడా ఉన్నాయి. చక్కటి డిజైన్, అధునాతన సాంకేతికతకు పేరుగంచిన ఆడి Q3, BMW X1 కార్లు ఉన్నాయి. కిక్ ట్రాక్ ప్రకారం వరుణ్ చక్రవర్తి అంచనా నికార విలువ 40 కోట్లుగా ఉంది. అతనికి ఆదాయం ఐపీఎల్ ఒప్పందాలు, మ్యాచ్ ఫీజులు, బ్రాండ్ కాంట్రాక్టర్లు, పెట్టుబడుల ద్వారా వస్తాయి. ఇన్ఫర్మేషన్ అయితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. జై హింద్.